ఇది శ్రీశైలం అడవుల్లో పెరిగే మొక్క. దీని పేరు అడ్డాకు. దీనితో విస్తరాకులు కుడతారు. నిన్న నేను పార్కుకు వెళ్ళినప్పుడు కొన్ని డ్రై లీవ్స్ అలా ఫాలో అవుతూ ఉన్నాయి. చూడగానే విస్తరాకు షేప్లో ఉన్నాయి. రోజు వెళ్తాను కానీ అంత అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడు. సో మనం కూడా విస్తరాకు ట్రై చేద్దామని కొన్ని ఆకులు అయితే తీసుకొచ్చాను. పాతకాలంలో ఈ విస్తరాకుల్లోనే భోజనాలు చేసేవాళ్ళు, ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్ అప్పుడు. కాలం మారిపోయింది, ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు, అన్నీ ప్లాస్టిక్స్ వచ్చినాయి. విస్తరాకు కుట్టడానికి ఎండిన వేప పుల్లలు ఉపయోగిస్తారు. మన దగ్గర అవి లేదు కాబట్టి నేను చీపురు పుల్ల తీసుకున్నాను. చీపురు పుల్ల అయితే చాలా లావుగా అనిపించింది. దీనికైతే వేప పుల్లే కరెక్ట్. సో ఫైనల్లీ ఈ విస్తరాకును కుట్టడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టింది. ఈ చీపురు పుల్ల లావుగా ఉండటం వలన కొంచెం ఎక్కువ హోల్ పడింది, ఆకు డ్యామేజ్ అయ్యింది. దీనికైతే వేప పుల్లలే కరెక్ట్. అవైతే చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఆకు డ్యామేజ్ అవ్వకుండా హోల్ చిన్నది పడిద్ది. సో ఫస్ట్ టైం కదా మనం ట్రై చేయటం. నెక్స్ట్ టైం ఈసారి వేప పుల్లలు దొరికితే వాటితో ట్రై చేస్తాను. నేను దాదాపుగా మా ఇంట్లో పూసిన పువ్వులనే దేవుడికి పెడతా ఉంటాను. ఇంకా ఎప్పుడైనా కిందకు వచ్చినప్పుడు ఇలా మందార పూల మొగ్గలు తీసుకెళ్తాను. ఇవి విచ్చిందాకా అలానే చెట్టునుంటే మార్నింగ్ దారిని పోయే వాళ్ళు ఎవరో ఒకరు కోసుకుని వెళ్ళిపోతారు. కొన్ని వైట్ కలర్ శంకు పువ్వులు కూడా ఉన్నాయి. నా దగ్గర అయితే బ్లూ కలర్ ఉన్నాయి. మార్నింగ్ టైంలోనే ఎక్కువగా కోసి పూజకు ఉపయోగిస్తాను. ఈరోజు మార్నింగ్ రాలేదు, సో ఈవినింగ్ టైంలో కిందకు వచ్చాను కాబట్టి
ఇవి మార్నింగ్ దాకా ఉండవు, ఇప్పుడే కోసి ఇప్పుడే దేవుడికి పెట్టేయాలి. నేను 8 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కరివేపాకు మొక్క వేశాను. ఆ మొక్క నుంచే వేర్ల నుంచి చాలా షూట్స్ వచ్చినాయి, అన్నీ సర్వైవ్ అయినాయి. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది తీసుకెళ్లారు. మొన్నటిదాకా ఇక్కడ పిచ్చి మొక్కలు ఉండి ఆ పిచ్చి మొక్కల్లో ఈ కరివేపాకు మొక్కలు కనిపించలేదు. ఈ వర్షాలకి చాలా బాగా గ్రో అయినాయి. ఎప్పుడైనా కరివేపాకుని తల దగ్గర తుంచితే పక్కన బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. ఇది చిన్న మొక్క కాబట్టి జస్ట్ ముదిరిపోయిన ఆకు వట్టుకే తుంచాను. వన్స్ మేము కిందకొస్తే అన్ని పనులు చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్తాము. ఇంకా స్టేషనరీలో కొంచెం వర్క్ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ బుక్స్ చూస్తూ ఉంటాను. ఈ బుక్స్ చూసినప్పుడల్లా నా చిన్ననాటి మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా బయటకు వచ్చామంటే పార్కుకి వెళ్ళకుండా ఉండదు మా పాప. కొంచెం టైం తనని ఆడించాలి ఇక్కడ. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే పువ్వుల నుంచి ఆకులు వస్తాయి, ఆకుల నుంచి పువ్వులు వస్తాయి, అలా గ్రో అయ్యిద్ది మొక్క. మా పాపకి మట్టిలో ఆడటం అంటే చాలా ఇష్టం. సో నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి కావాల్సిన ఆకులు పువ్వులు కోసిస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.